ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మందగడాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారి మన ఇంటిలో నిరంతరము స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, అమ్మవారి స్థిరంగా మన ఇంట్లో ఉండాలనేటువంటి భావనతో అందరికీ మనము వారం వారం మీకు చెప్పేటువంటి షేర్ మార్కెట్ సమాచారం మనం గత 4 వారాలనే మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. ఎందుకంటే చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాం. నేను బేరీజ్ వేసుకుంటాను. అలాగే ఈ మధ్య కొంతమంది ఈ షేర్ మార్కెట్లలో కూడా కొంతమంది నన్ను కామెంట్ చేస్తున్నారు. పాపం ఆయన మంచిగా కామెంట్ చేశారు, సమాధానం కూడా చెప్పాను. ఏదో నేను సిబిఎన్కి సపోర్ట్గా ఉన్నారేమో మీరు, ఎందుకంటే మొన్న వారంలో అదాని కొంప ముంచాడని చెప్పాము కదా, అనుకున్నాం కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినటువంటి ఇబ్బందులు, వారికి ఆల్రెడీ నోటీస్ కూడా వచ్చాయి, అదానికి వచ్చేసాయి, జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాయి. అంటే దాన్ని నేను అంటకాగడం ఎందుకు, అండ్ సిబిఎన్ సపోర్ట్ ఎందుకు? ఆ సిబిఎన్కో లేతే రేవంత్ రెడ్డికో లేతే నేను ఎవరికో ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ కాదు. నేను సనాతన ధర్మానికి సపోర్ట్ 100%. సనాతన ధర్మానికి ఎవరు హెల్ప్ చేసినా సరే, అది సిపిఐ వాళ్ళు హెల్ప్ చేసినా సరే, ఎంఐఎం వాళ్ళు హెల్ప్ చేసినా సరే, సనాతన ధర్మానికి నేను వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాను. నా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసి ఎవరికైనా నేను అంట కాగుతాను. అలా అని చెప్పేసి ఫలితాలు తీసుకెళ్ళి వాళ్ళకి అనుకూలంగా ఫేవరబుల్గా చెప్పేవాడిని కాదు. ఈ విషయాన్ని ముందు మనం గ్రహించాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా మరి సమాచారం మన షేర్ మార్కెట్ సమాచారం కదా, వేరే ఉపన్యాసాలు ఎందుకు. కాబట్టి ఎవరికి నేను అంట కాగను, వంత పాడను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఎలాంటి మనకి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది, అసలు షేర్ మార్కెట్లో లాభాలు ఉన్నాయా లేదా అంటే మనకి ఉన్న సమాచారం ప్రకారంగా గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి మనకి ఈ వారంలో మనకి కుజుడి యొక్క ప్రభావం చేత, కొన్ని రాహు యొక్క ప్రభావం చేత, చంద్రుడితో కలిసినటువంటి ప్రభావం చేత కొన్ని రాశుల వారికి అది కొద్దిగా నష్టాన్ని కలిగించే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీరు నష్టాన్ని కలిగించే రాశుల వారు ఎవరైనా సరే దయచేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా కొన్ని బ్యాంకింగ్ సంస్థలు, కొన్ని బ్యాంక్ సంస్థలు అంటే పేర్లు చెప్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి కొన్ని బ్యాంకింగ్ సంస్థలు ఈ నష్టాన్ని ముట్టగట్టుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఒక ప్రైవేట్ ఒకటి 3 ప్రైవేట్ బ్యాంకులు, ఒకటి ప్రభుత్వ సంబంధ బ్యాంకు, ఈ 4 కూడా మనకి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ బ్యాంకింగ్ షేర్లలో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే నేను మళ్ళీ మిగతా బ్యాంకులకి సపోర్ట్ అనుకుంటారేమో, అలా కాదండి. ఒకటి ప్రభుత్వ బ్యాంకు, చాలా పెద్ద బ్యాంక్, అది మిగతా 3 పెద్ద బ్యాంకులే. కాబట్టి అటువంటి బ్యాంకుల వాళ్ళు ఈ బ్యాంకింగ్ షేర్స్లలో పెట్టుబడి పెట్టకండి, ఏమాత్రం మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే మరి ఫార్మా కంపెనీలో మనం తప్పకుండా షేర్స్ కొనవచ్చును, లాభాలు ఉన్నాయి. అలాగే మీరు ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి షేర్స్లో కూడా మీరు పెట్టుబడి పెడితే మంచిది. కొత్తగా బీపీఓలో వచ్చినటువంటి కొన్ని ఉంటాయి కదా కంపెనీలు, వాటిల్లో పెట్టుబడి పెట్టండి. కొత్తగా వచ్చినటువంటి షేర్ మార్కెట్లో వాటిలలో తప్పకుండా మీరు పెట్టుబడి పెడితే లాభాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే గృహ సంబంధమైనటువంటి నిర్మాణ సంబంధమైన వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు. అలాగే ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలలో మీరు షేర్స్ కొనవచ్చును, లాభమే ఉంటుంది. కాకపోతే 2వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో, 2వ తేదీ మాత్రం కాస్త నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకి 4వ తేదీ మధ్యాహ్నం సెషన్లోనే లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. 6వ తేదీ ఉదయం కూడా కాస్త కొన్ని షేర్స్ నిరాదరణకు గురయ్యే అవకాశం. అంటే టోటల్గా మనకు 5 రోజులలో ఒకరోజు మొత్తం కూడా మొదటి రోజే మనకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి, మిగతా రోజులు అనుకూలంగానే ఉంటుంది. కాదే 26వ తేదీ ఉదయం పూట కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, షేర్స్ కొనుగోలు చేయవచ్చును, వాటిలో పెట్టుబడి పెట్టవచ్చును. బీఎస్సీ తప్పకుండా ఈ వారంలో మనకి 82,000 బెంచ్ మార్కులు ఉంటుంది, ఖచ్చితంగా దాటుతుంది, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే సెన్సెక్స్ కానివ్వండి, బీఎస్సీ 2 కూడా మనకి మంచి స్థాయిలో ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి కంగారు లేదు, లాభాలు పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చును. తప్పకుండా ముదుపరుల సంపద మంచి లాభంలోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి గురుగారు మన జాతక ప్రకారం చెప్పుకుంటాం కదా, మరి ఏ రాశి వారికి బాగుంది అనే విషయం అడిగితే ముందుగా బాగున్న రాశులు చెప్పుకుందాం అక్కడ, ఎందుకంటే దానివల్ల అందరూ ఆనందపడే అవకాశాలు ఉంటాయి. మేష, మిథున, కర్కాటక వారికి చాలా బాగుంది. కన్యా, తుల, వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. కుంభమీన రాశుల వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి నెగిటివ్ ఫలితాలు ఎవరికి ఉంది? ధనుస్సు రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ధనుస్సు రాశి వారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడులు పెట్టకూడదు, అటువైపు మీరు చూడకూడదు, అసలు ఎవరికి కూడా అప్పు కూడా ఇవ్వకూడదు, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టకూడదు. అలాగే వృషభం, సింహ, మకర రాశుల వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు దానిలో పెట్టుబడి పెట్టకండి.
నష్టాలు పొందిన అవకాశం. అయితే ఈ వృషభ రాశి వారికి కొంత 2వ తేదీ కొంత లాభము, 4వ తేదీ కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి 3వ తేదీ 6వ తేదీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రోజులు మీరు కొద్ది లాభాల స్వీకరణకి లేదా షేర్స్ కొనే ప్రయత్నం చేయవచ్చు. అనుకూలంగా ఉంటుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. సింహరాశి వారికి అంటే 2వ తేదీ 3వ తేదీ 6వ తేదీ అనుకూలంతో ఫలితాలు కనపడుతున్నాయి, కొద్దిగా అంటే సామాన్య ఫలితాలు. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈనాటి వారంలో చెప్పబడేటువంటి షేర్ మార్కెట్ సమాచారం. ఇది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీకు లాభాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో వృద్ధి పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి సమాచారాన్ని మనం షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.